వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. అమలాపురంలో శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఆయన రాష్ట్రంలోని ప్రతి శెట్టి బలిజ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శెట్టి బలిజల ఐక్యతతోనే తమ హక్కులను రక్షించవచ్చని చెప్పారు. తనపై కొంతమంది రాజకీయ స్వార్థపరులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నా ప్రజలు వారికి గుణపాఠం చెబుతున్నారని స్పష్టం చేశారు. త్వరలో ₹1 కోటి SAF నిధిని అందజేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా నవంబర్ 16న జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ కార్తీక వన సమారాధనకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వన సమారాధన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈరోజు ముఖ్యంగా శెట్టి బలిజ సంఘీయులందరూ కూడా ఇరు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం రాబోయే నవంబర్ 16వ తారీఖున శెట్టి బలిజ వనభోజనాలు 3 సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది. ఇది 4వ సంవత్సరం. మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు 1500 మంది ఈ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది. ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. గతంలో 70,000 తర్వాత 1,00,000 తర్వాత 1,50,000 మంది మరి వనభోజనాలు ఇదే వేదిక మీద ఇదే సైట్ లో కూడా పెట్టడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, కొరకు మరి మనం కష్టపడి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావి తరాలకు అందించవలసిన అవసరం కూడా అంతే ఉంది. మరి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి